వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు జీకే క్లాస్లో ఆ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది అనేది మనం చూడబోతా ఉన్నాం. రీసెంట్గా టికులి పెయింటింగ్లో నిష్ణాతుడైన ఒక వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం లభించింది. అతను ఎవరు అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి చూడండి పద్మశ్రీ క్లాస్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ బేస్డ్ ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ అరిథమెటిక్, రైల్వే ఎగ్జామ్స్ కోసం అండ్ రైల్వే కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో తక్కువకే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ క్లాసెస్ చూడండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. మధుబాని పెయింటింగ్, ఇది మనల్ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో, అదేవిధంగా ఇండియన్ రైల్వేస్లో అడిగి పేపర్ మెత్తబడిపోయిందని చెప్పొచ్చు. సో చాలాసార్లు అడిగాడు. మధుబాని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? బీహార్. ఆ పెయింటింగ్ ఇదే అండి. మధుబాని పెయింటింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ టికులి ఆర్ట్ రీసెంట్గా మనం చూసినట్లయితే పద్మశ్రీ పురస్కారం వచ్చింది ఈ ఆర్టిస్ట్కి, ఇది వేసిన ఆర్టిస్ట్కి. సో ఈ టికులి ఆర్ట్ అనేది ముందుగా పెయింట్ వేసి ఆ చుట్టూరా వాటికి ఈ మనకి స్టోన్స్ టైప్ ఉంటాయి కదండి, బిండీస్ అంటారు, అవి పేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా బీహార్కి సంబంధించినదే ఈ టికులి ఆర్ట్. వెరీ ఫేమస్. డెఫినెట్లీ ఈ ఇయర్ అడిగే అవకాశం ఎక్కువగా ఈ పెయింటింగ్కే ఉంది. నెక్స్ట్ కలంకారీ పెయింటింగ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కలంకారీ పెయింటింగ్. నెక్స్ట్ పటచిత్ర పెయింటింగ్ ఒడిస్సాకి సంబంధించినది. ఈ విధంగా ఉంటుంది ఈ పటచిత్ర పెయింటింగ్. నెక్స్ట్ పిథోరా పెయింటింగ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినది. ఈ పిథోరా పెయింటింగ్ చూడండి ఈ విధంగా కలర్ఫుల్గా ఉండడం జరిగింది. అండ్ వార్లీ పెయింటింగ్ మహారాష్ట్రకి సంబంధించినది. ఇక చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ ముగ్గుల టైప్ కనిపిస్తూ ఉంది. ఇది వార్లీ పెయింటింగ్. నెక్స్ట్ కాళీఘాట్ పెయింటింగ్ పశ్చిమ బెంగాల్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాళీమాత, కాళీఘాట్, ఈ విధంగా కాళీఘాట్ పెయింటింగ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించినది. ఈ పెయింటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మోనాలిసా చిత్రాన్ని, ఇది కూడా ఎన్నోసార్లు మనల్ని రైల్వేస్లో కానీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో కానీ అడగడం జరిగింది. ఈ మోనాలిసా చిత్రాన్ని గీసింది ఎవరు అంటే లియోనార్డో డావిన్సీ గారు, ఇతనే అండి. ఓకేనా. సో ఈ మోనాలిసా బొమ్మకి ఫేమస్ ఏంటి అంటే కనుబొమ్మలు అనేది ఉండవండి. ఓకేనా. నెక్స్ట్ ది లాస్ట్ సప్పర్ చిత్రాన్ని గీసింది ఎవరు? ఈ క్వశ్చన్ కూడా మనల్ని రైల్వేస్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అడిగాడు చాలాసార్లు. ఇది కూడా లియోనార్డో డావిన్సీ గారే వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పెయింటర్ రాజా రవివర్మ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. ఇతను కలింనూర్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతను పెయింటింగ్ చూడండి, రాజా రవివర్మ ఎంత అద్భుతంగా వేశాడో. ఇతను వేసిన పెయింటింగ్లో ఇదొకటి. సో చాలా అద్భుతంగా వేయడం జరిగింది. అండ్ భారతదేశానికి చెందిన ప్రముఖ పెయింటర్ మక్బూల్ ఫిదా హుసేన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఈ మక్బూల్ ఫిదా హుసేన్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఇతను పద్మభూషణ్ పురస్కారం 1991లో వచ్చింది. 1973లో పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభకి 86 to 92 మధ్యలో ఇతను వర్క్ చేయడం జరిగింది. సో ఈ రీసెంట్గా చూసినట్లయితే మనకి ఈ టికోలి పెయింటింగ్కి సంబంధించి ఒక పర్సన్కి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. అది ఏ పర్సన్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. సో మనం రెగ్యులర్గా చూసినట్లయితే మధుబాని అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ అండ్ నెక్స్ట్ ఎక్కువగా మధుబాని పెయింటింగ్ గురించి అడుగుతూ ఉంటాడు. మోనాలిసా పిక్చర్ గురించి అండ్ లాస్ట్ సప్పర్ గురించే ఎక్కువగా అడిగే అవకాశం ఉంటా ఉంది. రెగ్యులర్గా మాత్రం ఇవి అడిగాడు. సో మనకి తక్కువ కంటెంటే కనుక ఇది పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.